మన చుట్టూ ఎంత హడావిడి జీవితం ఉందో కదా. ట్రాఫిక్ సౌండ్స్, ఫోన్ నోటిఫికేషన్స్, టైంకి పరిగెత్తే జీవితం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకరోజు ఈ హడావిడి జీవితం నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలనిపిస్తుంది. ఫోన్ని సైలెంట్లో పెట్టి టైంని మర్చిపోయి ప్రకృతితో మాత్రమే మాట్లాడాలి అనిపిస్తుంది. అలాంటి ఆలోచనల మధ్య ఈ ప్రయాణం మొదలైంది. ఇక్కడి కొండలు, అడవులు, అందమైన గ్రామాలు ఇవన్నీ మన జీవితంలో భాగంలా ఉంటాయి. ఇలాంటి అందమైన రాష్ట్రంలో ప్రపంచంలోనే అత్యధిక వర్షం కురిసే ప్రాంతంలో ఒకటి ఉంది. ఆ ప్రాంతం ఎంత అందంగా ఉంటుందనేది మీరిక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. ఈ భూమి మీద ఒక మిస్టీరియస్ నేచర్ వండర్ అని పిలువబడే ఈ ప్రాంతం పేరే చిరపుంజి. ఇక్కడి రోడ్ల మీద ప్రయాణిస్తుంటే ప్రతి మలుపు దగ్గర ఒక కొత్త మ్యాజిక్ కనిపిస్తుంది. లోతైన లోయలు, కొండల మధ్య నదులు, అద్భుతమైన జలపాతాలు ఇవన్నీ చూసి మనం ఒక నిశ్శబ్దంలోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. ఈ పూర్తి వీడియో చూసి మరెన్నో విషయాలు తెలుసుకోండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోను లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మేఘాలయలో ఎన్నో అందమైన గ్రామాలు ఉంటాయి, కానీ ఇలాంటి నగరం ఆ రాష్ట్రానికే అందం తీసుకొచ్చింది. దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా పిలుస్తారు. ఇంత బ్యూటిఫుల్ గా కనిపించే ఈ నగరమే మేఘాలయ క్యాపిటల్ సిటీ అయిన షిలాంగ్. ఇది మేఘాలయ స్టేట్లోనే అతిపెద్ద నగరం. ఈ సిటీ సముద్ర మట్టానికి సుమారుగా 6400 ఫీట్ల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ సిటీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో దాని దగ్గరే ఇంకో అందమైన లేక్ కూడా ఉంటుంది. ఆ ప్రదేశమే ఉమ్యం లేక్. అది చూసిన క్షణమే మన నోటి నుంచి వావ్ అనే మాట బయటకు వస్తుంది. ఈ సరస్సు దాదాపుగా 225 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో విస్తరించి ఉంటుంది. ఇది మేఘాలయలోనే అతిపెద్ద సరస్సు. ఈ సరస్సుని ఇక్కడి ప్రజలు బారాపాని అని కూడా పిలుస్తారు. చాలా పెద్ద విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ లేక్ చుట్టూ ఉన్న కొండలను అద్దంలా ప్రతిబింబిస్తుంది. ఉమ్యం లేక్ దగ్గర కాసేపు స్పెండ్ చేస్తే మన ఆలోచనలు కూడా సైలెంట్ అవుతాయి. ఎక్కడికో వెళ్ళాలన్న తొందర ఉండదు, ఏం చెయ్యాలన్న ప్లాన్ అవసరం ఉండదు. అలాగే ఈ ప్రకృతిని చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఈ ప్రదేశం నుంచి మేము చేరుకున్న ప్రదేశమే ఈ అందమైన చిరపుంజి. ఈ ప్రదేశం ప్రపంచంలోనే ఎక్కువ వర్షపాతం పొందే ప్రాంతంలో ఒకటిగా ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి సంవత్సరం 36 ఫీట్ల వర్షపాతం ఉంటుంది. ఇదే ప్రాంతం వర్షాకాలంలో వేరే ప్రపంచంలా కనిపిస్తుంది. ఈ చిరపుంజి ఊరిలో ఎంతో యూనిక్ గా ఫుట్బాల్ షేప్ లో కనిపించే ఒక బిల్డింగ్ కూడా కనిపిస్తుంది మనకి. ఇదేదో సాధారణమైన బిల్డింగ్ కాదండి, ఇది ఒక మీటియోలాజికల్ స్టేషన్. ఇక్కడుండే వాతావరణాన్ని రీసెర్చ్ చేయడం కోసం నిర్మించారు. ఇది చరిత్రలో ప్రకృతి ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఎంచుకుంటే అక్కడ జరిగే ప్రతిదీ అసాధారణంగానే ఉంటుంది. అలాంటి ఒక ప్రదేశమే ఈ చిరపుంజి. ఈ చిన్న కొండ ప్రాంతం ఎందుకు ప్రపంచంలోనే అధిక వర్షపాతం పొందుతుందో మీరు ఈ కథను వింటే తెలుస్తుంది. ఇది కేవలం ఒక వాతావరణ కథ కాదు, ఇది ప్రకృతి చాలా ఏళ్లుగా రాసుకుంటున్న ఒక లైవ్ హిస్టరీ స్టోరీ. ఈ కథ మొదలయ్యేది చాలా దూరంలో. అక్కడ సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఆ నిశ్శబ్దం వెనుక భారీ శక్తి దాగి ఉంది. అదే బే ఆఫ్ బెంగాల్. వేసవికాలం వచ్చేసరికి ఆ సముద్రం మీద నీరు వేడెక్కుతుంది. అప్పుడు నీరు ఆవిరిగా మారి భారీ మేఘాలుగా మారుతుంది. ఆ మేఘాలన్నీ గాలితో కలిసి భారతదేశం వైపు ప్రయాణం మొదలు పెడతాయి. కానీ ఈ మేఘాలకి చిరపుంజి దగ్గరికి వచ్చేసరికి ఒక పెద్ద అడ్డంకి ఎదురవుతుంది. అదే కాశీ హిల్స్. ఈ కొండలు మేఘాలకి దారి ఇవ్వవు. ముందుకు వెళ్ళలేక, వెనక్కి తిరగలేక ఆ మేఘాలు అక్కడే ఆగిపోతాయి. ఇక్కడే అసలు మాయ మొదలవుతుంది. ఎత్తైన కొండల్ని తాకిన మేఘాలు పైకి లేచే ప్రయత్నం చేస్తాయి. పైకి వెళ్ళిన కొద్దీ చల్లని వాతావరణం కారణంగా మేఘాలు బరువెక్కి వర్షంగా భూమిపై కురుస్తాయి. ఇదే ప్రక్రియను ప్రకృతి భాషలో ఓరోగ్రాఫికల్ రెయిన్ఫాల్ అంటారు. ఇదేదో ఒక రోజు, ఒక నెల జరిగే విషయం కాదు. సంవత్సరాల తరబడి
తరతరాలుగా జరుగుతున్న ప్రకృతి నియమం. అందుకే చిరపుంజిలో వర్షం ఒక సీజన్ కాదు, అది జీవితం. ఇక్కడి ప్రజలు వర్షంతోనే పుట్టారు, వర్షంతోనే పెరిగారు. ఇల్లు, రోడ్లు, జీవనశైలి ఇవన్నీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మించారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అధిక వర్షపాతం చిరపుంజి పేరు మీదే ఉండేది. తర్వాత కొంతకాలానికి పక్కనే ఉన్న మౌసిన్ రామ్ ఆ రికార్డును తీసుకుంది. కానీ చరిత్రలో చిరపుంజి స్థానం ఎప్పటికీ మారదు. ఎందుకంటే ఇక్కడ వర్షం సంఖ్య కాదు, ఇది ఒక ప్రకృతి అద్భుతం. కొన్ని ప్రదేశాలు మనం చూసి వెళ్ళిపోతాం, కొన్ని ప్రదేశాలు మనసులో మౌనంగా నిలిచిపోతాయి. అలాంటి ప్రదేశాల్లో ఒకటే ఈ మాట్ పలోంగ్ పార్క్. చిరపుంజిలోకి వచ్చాక ప్రకృతి అసలు అందం ఎలా ఉంటుందో నిజంగా అర్థమయ్యే చోటు ఇదే. ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే మా ముందు కనిపించింది అంతులేని మేఘాల సముద్రమే. చుట్టూ ఉన్న కొండలు, లోయల మధ్యలో మేఘాలు నెమ్మదిగా కదులుతూ మన కళ్ళ ముందే దృశ్యాలను మార్చేస్తుంటాయి. కొండ మీద నుండి ఏదైతే నేను నిల్చున్నానో ఇక్కడ నుండి వెనకాల అసలు వ్యూ ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట. ఆ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో కొండల మధ్యలో ఉండి ఆ మొత్తం దూరంలో ఉన్న ఈ మేఘాలయకు సంబంధించిన మౌంటైన్స్ అన్ని, వీటిని కాశీ హిల్స్ అని అంటారు మామూలుగా, ఈ హిల్స్ అన్నిటిని, మౌంటైన్స్ని. బట్ చాలా ఫెంటాస్టిక్ వ్యూ ఇది. నాకు తెలిసి ఇక్కడ రైనీ సీజన్లో అయితే ఇంకా బ్యూటిఫుల్ వెదర్ ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ వెదర్ ఉంటుంది, బ్యూటిఫుల్ వ్యూస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇంకా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే ఈ గడ్డి అనేది గోల్డిష్ కలర్లో, బ్రౌనిష్ కలర్లో ఉందన్నమాట. బట్ ఎక్స్ట్రాడినరీ వ్యూ. ఇంకా మీకు డ్రోన్ విజువల్స్లో అయితే అదిరిపోద్ది. ఈ లొకేషన్ ఎలా కనిపిస్తుంది అంటే ఇంకా చెప్పలేం మాటల్లో, అంత బాగుంది. చిరపుంజిలో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నా కూడా ఈ ప్రదేశం ఇచ్చే ప్రశాంతత చాలా ప్రత్యేకం. ఈ వీడియోలో నేను చూపించాలనుకున్నది కేవలం వ్యూ మాత్రమే కాదు, ఈ ప్రదేశం ఇచ్చే ఫీలింగ్ని కూడా. ఇంకిక్కడి నుండి మీరు సన్సెట్ ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్లో మర్చిపోలేరు, అంత అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ దగ్గర వ్యూ చూడండి. మళ్ళీ ఈ క్లౌడ్స్ అయితే ఎగ్జాక్ట్లీ సముద్రంలో వాటర్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి క్లౌడ్స్. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇది కూడా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేవి అసలు లేనే లేవు. ఎందుకంటే వర్షాకాలంలో వస్తే ఫుల్లీ ఆ 7 వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట. అందుకే దానికి సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ అనే పేరు వచ్చింది. అసలు మామూలుగా మీకు వర్షాకాలంలో కానీ వాటర్ ఎక్కువ ఉన్న టైంలో ఎలా ఉంటుందనే వాటర్ ఫాల్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. బట్ ఇప్పుడు అలా లేదు, మొత్తం డ్రై అయిపోయి ఉందన్నమాట. బట్ లొకేషన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు, కడుపు నిండిపోద్ది మీకు, అంత బాగుంది. కానీ అసలు మేఘాలయ అందం ఎక్కడి నుండి మొదలవుతుందో తెలుసా? రోడ్లు ముగిసిపోయే చోటులో. అలాంటి రోడ్ ఎండింగ్లో ఒక అడ్వెంచర్ స్టార్ట్ అయ్యే ఊరిది. ఇదే మౌలకైత్ గ్రామం. ఈ ఊర్లో మనస్సును ఎక్కువగా తాకేది ఇక్కడి పిల్లలే. పెద్ద బిల్డింగ్స్, మొబైల్స్, గేమ్స్ లేకపోయినా వాళ్ళ ముఖాల్లో ఉండే ఆనందం మాత్రం చాలా నిజంగా ఉంటుంది. ఇక్కడ నుంచే ప్రపంచంలోనే ప్రసిద్ధమైన డబల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ ట్రెక్కింగ్ని మొదలుపెట్టాము. చాలా వరకు ఈ ట్రెక్కింగ్ని ఎక్కువ శాతం తైర్నా గ్రామం నుండి మొదలు పెడతారు. కానీ మేము కొంచెం యూనిక్నెస్ కోసం ఈ గ్రామం నుండి ట్రెక్కింగ్ని మొదలుపెట్టాం. తైర్నా గ్రామం నుండి డబల్ డెక్కర్ బ్రిడ్జ్కి దాదాపు 3 కిలోమీటర్ల ట్రెక్ ఉంటుంది. కానీ ఇక్కడ నుండి సుమారుగా 5 నుండి 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నుండి పైన నుండి కిందికి దిగాము. మొత్తం మెట్లే ఉన్నాయి. ఆల్మోస్ట్ 95% కిందికే ఉంది కంప్లీట్గా. ఇంకా రిటర్న్లో వెళ్ళినప్పుడు అయితే మామూలుగా ఉండదు ఈ ట్రెక్. సో ఈజీగా ఇప్పుడు మాకు 1 అవర్ కిందికి వెళ్ళడానికి టైం పడితే రిటర్న్లో అయితే 3 అవర్స్ ఈజీగా పట్టుద్ది. ఎందుకంటే అంత హైట్కి ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇలా ఉంది, 70 degrees 60 degrees హైట్లో ఉందన్నమాట ఈ స్లోప్ ఏదైతే ఉందో మెట్లు.
చాలా డేంజరస్ ఉంది. బట్ ఇక్కడ నుంచి వ్యూ అంతా సూపర్గా ఉంది. క్లౌడ్స్ ఫుల్ వచ్చేసినాయి. బట్ సూపర్, అసలు ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా డబల్ డెక్కర్ని మేఘాలయలో 100% మస్ట్ విజిట్ స్పాట్లో ఇది ఒకటి అనమాట. డబల్ డెక్కర్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ ఈ ట్రెక్లో మనం ఒక్క ప్లేస్ కాదు 3 ప్లేసెస్ చూడొచ్చు. సో బెటర్ మీరు వచ్చినప్పుడు లోకల్ గైడ్ని చూస్ చేసుకుంటే బెటర్ ఏమో అని నా ఆప్షన్. అంటే ఈ 3 ప్లేసెస్లోకి వెళ్తే, లేదు అంటే డబల్ డెక్కర్ బ్రిడ్జ్ అయితే మీరు ఓన్గా వెళ్ళిపోవచ్చు. బ్లూ లాగూన్కైనా వెళ్ళిపోవచ్చు, బట్ కన్ఫ్యూజన్ లేకుండా మీకు టైం వేస్ట్ అవ్వకుండా, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ లాంటివి ఏం లేవు. సో చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి మీరు వస్తే. ఈ ట్రెక్కింగ్ ఒక దారితో మొదలవ్వదు, ఇదొక ఓర్పుతో మొదలవుతుంది. మెట్లు కనిపించినప్పుడే అర్థమవుతుంది ఇదెంత మైండ్ బ్లోయింగ్ ట్రెక్కింగ్ అనేది. ప్రతి మెట్టు దిగుతుంటే చుట్టూ ఉన్న శబ్దాలు మారిపోతాయి, నగరం దూరం అవుతుంది, కానీ ప్రకృతి మాత్రం మనకు దగ్గరవుతుంది. ఈ పూర్తి ట్రెక్ దాదాపుగా 4 గంటల సమయం తీసుకుంటుంది. చుట్టూ ఉన్న దట్టమైన అడవుల మధ్యలో చిన్న చిన్న దారుల్లో చాలాసేపు నడిచిన తర్వాత మేము చేరుకున్నాము ఒక అందమైన గ్రామానికి. ఈ గ్రామం వరకు చేరుకోవడానికి దాదాపుగా గంట సమయం పట్టింది. ఇది ఒక రిమోట్ గ్రామం, అడవుల మధ్యలో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ గ్రామం పేరు రామ్ దైత్. చిన్న చిన్న ఇల్లులు, చుట్టూ పచ్చని చెట్లు, ఇంటి ముందు కూర్చొని ఉన్న గ్రామస్తులు. వీళ్ళ జీవితం చాలా సింపుల్ గా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడే నాకొక విషయం చాలా క్లియర్ గా అర్థమైంది. మన ట్రెక్కింగ్ కష్టంగా అనిపించిన దారి వాళ్లకు రోజు జీవించే మార్గం. పిల్లలు నవ్వుతూ చూస్తుంటారు. నిజం చెప్పాలంటే ట్రెక్కర్స్ కి ఒక చిన్న విరామంలా ఉంటుంది ఈ గ్రామంలో. ఇంకిక్కడి నుండి ఇంకొన్ని గంటలు ట్రెక్కింగ్ చేస్తూ కొన్ని వేల మెట్లు దిగాక అడవుల మధ్య నుంచి ఇంకొక చిన్న ప్రపంచం నెమ్మదిగా కనిపిస్తుంది. అదే నాంగ్రియాట్ గ్రామం. ఇది చూసిన వెంటనే అర్థమవుతుంది మనకి, ఇది ఒక సాధారణ గ్రామం కాదు, ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక ప్రత్యేకమైన జీవితం అని. ఈ ఊర్లో అడుగు పెట్టగానే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది, ఇంత కష్టపడి నడిచిన దారి వృధా కాలేదు అని. ఈ ఇల్లు చూడండి, కింద పిల్లర్స్ కూడా లేవన్నమాట. ఈ పొడుగు రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవే పెట్టి దానిపైన ఈ వుడ్తో నిర్మించిన ఇల్లు ఉండడం చాలా యూనిక్గా ఉందన్నమాట. బట్ ఇక్కడికి ఎందుకంటే అంత పైనుండి రోడ్డు లాంటిది ఏం లేదు, ఓన్లీ మెట్ల నడక ఆ కొండ నుంచి దిగి. అబ్బా గ్రేట్ అసలు. ఈ అడవిలోని కట్టెలతో నిర్మించుకొని ఉంటారు నాకు తెలిసి ఇల్లుని. బట్ చాలా ఓల్డెన్ స్టైల్, బట్ మోడర్న్గా కనిపిస్తుంది చూడడానికి. అంటే కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఇలాంటివి మనం ఎప్పుడు ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేము కదా. బట్ చాలా బాగుంది. మొత్తం ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇల్లు కింద 12-16 స్టోన్స్ ఉన్నాయి. ఇలా ఈ వేటిని మొత్తం ఆపుతున్నాయి. మళ్ళీ ఇవి ఇంకా లోపలికి ఉండి ఉంటాయి నాకు తెలిసి 1 feet డెప్త్. అందుకే అంత ఈజీగా స్టేబుల్గా ఆగి ఉంది ఇల్లు. ఇంకలా చాలా దూరం నడిచిన తర్వాత చివరికి మన ముందు కనిపించేది ఒక అద్భుతం. ఇది మనిషి కట్టిన వంతెన కాదు, ఇది ప్రకృతి, సమయం, ఓర్పు 3 కలిసి క్రియేట్ చేసిన ఒక అద్భుతం. ఇదే డబల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్. చూస్తున్న కొద్దీ ఒక బ్రిడ్జ్లా అనిపించదు, జీవంతో ఉన్న ఒక కళాఖండంలా అనిపిస్తుంది. చెట్ల వేర్లు నదిని దాటి ఒక వంతెనలా మారడం, అది ఊహకు మించి ఉండడం ఎంతో ప్రత్యేకతను ఇస్తుంది. ఇది ఒక లెవెల్ కాదు, 2 లెవెల్స్ ఒకదానిపై ఒకటి ఉండేలా సహజంగా తయారైన ప్రపంచంలోనే అరుదైన వంతెన ఇది. ఈ వేర్లు నాటింది ఈ రోజు కాదు, 100 ఏళ్ల క్రితం. ఈ బ్రిడ్జ్ అయితే ఒక గొప్ప ఇంజనీరింగ్కి ప్రతీక అని చెప్పుకోవచ్చు. ఇక్కడ లోకల్ వాళ్ళ ఈ ప్రజలు ఎవరైతే ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి ఇలా ఒక రూట్స్తో బ్రిడ్జ్ని నిర్మించాలని ఐడియా చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ని చూసిన తర్వాత మన మనుషుల టాలెంట్ ఎంత గొప్పదనే తెలుస్తుంది. మనకి కష్టంగా అనిపించిన ట్రెక్ ఈ దృశ్యం చూసిన వెంటనే పూర్తిగా మర్చిపోతాం. ఇది
ప్రకృతి మనకిచ్చిన ఒక జీవాంతమైన పాఠం. మనిషి ప్రకృతిని మార్చకుండా ప్రకృతితో కలిసి పనిచేస్తే ఎంత గొప్ప అద్భుతాలు సాధ్యమో ఈ వంతెన మనకు చూపిస్తుంది. ఈ బ్రిడ్జ్ పై నడిచిన ప్రతి అడుగుకి పూర్తి న్యాయం చేసే ఒక అద్భుతమైన ముగింపిది. చాలా ఏళ్ల క్రితం ఈ అడవుల్లో రోడ్లు లేవు, ఇనుము లేదు, సిమెంట్ లేదు, కానీ జీవితం ఉంది. నదులు ఉన్నాయి, వాటిని దాటాల్సిన అవసరం కూడా ఉంది. అప్పట్లో ఇక్కడి ప్రజలు నదిని ఆపాలని ప్రయత్నించలేదు, దానిపై బలవంతంగా వంతెన కట్టాలని కూడా అనుకోలేదు. బదులుగా ఒక ప్రశ్న వేసుకున్నారు, ప్రకృతితో పోరాడకుండా ప్రకృతితో కలిసి ఎలా నడవాలి అని. అక్కడే ఈ ఆలోచన మొదలైంది. రబ్బర్ ఫిగ్ చెట్ల వేర్లను నది దాటి వెళ్లేలా నెమ్మదిగా దారి చూపించేలా చేశారు ఇక్కడి ప్రజలు. రోజులు కాదు, సంవత్సరాలు కాదు, తరతరాల పాటు ఒక తరం వేర్లు నాటింది. వాళ్ళ పిల్లలు వాటిని చూసుకున్నారు, వాళ్ళ పిల్లల పిల్లలు ఆ వేర్లపై నడిచారు. ఇలా ఒక మనిషి జీవితకాలంలో పూర్తి కాని పని చాలా తరాల ఓర్పుతో ఒక జీవాంతమైన వంతెనగా మారింది. ఇదే ఈ డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ వెనుక ఉన్న అసలు కథ. ఈ బ్రిడ్జ్ నుండి ఒక 30 నిమిషాలు ట్రెక్ చేసి ఇంకొక అద్భుతమైన ప్రదేశానికి చేరుకున్నాం. ఈ ప్రాంతం అయితే నాకు ప్రకృతి ఇచ్చిన ఒక బోనస్ లాంటిది. ఇదే బ్లూ లగూన్ వాటర్ ఫాల్స్. ఈ నీటి రంగు నిజంగానే బ్లూయిష్గా ఉంటుంది, చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న అడవుల మధ్యలో ఈ వాటర్ ఫాల్ దృశ్యం ఒక డ్రీమ్లా ఉంటుంది. ఇన్ని మెట్లు దిగిన తర్వాత, ఇంత దూరం నడిచిన తర్వాత ఈ చోటు మనకిచ్చే రిలీఫ్ మాటల్లో చెప్పలేం. ఈ బ్లూ లగూన్ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో, మీరు కెమెరాలో డ్రోన్ విజువల్స్ చూసిన దానికంటే ఇంకా బ్లూ కలర్లో ఉన్నాయి. అసలు కళ్ళతో చూడాల్సిన ప్లేస్. అండ్ మా వాళ్ళు ఇందాక స్విమ్మింగ్ కూడా చేశారనమాట. చాలా కోల్డ్ ఉన్నాయంట. నేను స్విమ్మింగ్ చేయలేదు, ఎందుకంటే నేను ఎక్స్ట్రా క్లాత్స్ తీసుకురాలేదన్నమాట. బట్ ఇక్కడ చుట్టూ కొండలు ఉన్నాయి, అడవి మధ్యలో ఈ బ్లూ లగూన్ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. బట్ క్రౌడ్ అయితే చాలా ఘోరంగా ఉన్నారు. నియర్లీ 1000 మెంబర్స్ ఎబోనే ఉన్నారు ఇక్కడ. ఇంకెక్కువే ఉండొచ్చు. అక్కడ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ దగ్గర నుండి ఇక్కడికి వచ్చేసరికి దాదాపు ఒక 1/2 అవర్ టైం పట్టింది. ఇంకా పైన ఇంకో రెయిన్బో వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఇంకో 1 అవర్ ట్రెక్ చేసి వెళ్ళాలన్నమాట. బట్ ఇంకా మాకు టైం లేదు కాబట్టి మళ్ళీ రిటర్న్ ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. మేఘాలయలో ఎన్నో నిశ్శబ్దమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి పీస్ఫుల్ ప్రదేశాల్లో ఒకటే ఈ వారిచోరా. నదిలో పడవలో వెళ్తుంటే 2 వైపులా ఉన్న రాళ్ల గోడలు మనల్ని కవర్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ ఈ దృశ్యాలు మీరు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. కొన్ని ప్రదేశాలు బయట చాలా సింపుల్గా కనిపిస్తాయి, లోపల మాత్రం ఒక రహస్య ప్రపంచాన్ని దాచుకుంటాయి. అలాంటి ప్రదేశమే ఈ క్రెమ్చాంపే. బయట ప్రపంచం ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ మాత్రం కాలం ఆగిపోయినట్టే ఉంటుంది. ఇంత దూరం నడిచిన తర్వాత, ఇన్ని మెట్లు దిగిన తర్వాత, ఇన్ని దృశ్యాలు చూసిన తర్వాత మనకి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రయాణం కేవలం ప్రదేశాల గురించి కాదు, ఇది మన గురించి అని. మన రోజువారీ హడావిడి నుంచి కాసేపు బయటికి వచ్చి నిజంగా ఊపిరి తీసుకున్నట్టు ఫీల్ అయ్యే ఒక అనుభవం ఇది. కొండలు, జలపాతాలు, గ్రామాలు, పిల్లల చిరునవ్వులు, నడిచిన ప్రతి మెట్టు అన్నీ కలిసి మనసులో ఒక గుర్తు వేసి వెళ్తాయి. ఇక్కడ మనం ప్రకృతిని జయించలేదు, దాన్ని మార్చలేదు, కేవలం దానితో కలిసి నడిచాం. అందుకే ఈ ప్రయాణం ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. కెమెరాలో బంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు, కానీ వాటి మధ్య ఉన్న నిశ్శబ్దం, గాలి చల్లదనం, ఇంకా ఈ అద్భుతమైన అడవులు, ఇవన్నీ మనసుతోనే అనుభవించాలి. ఈ వీడియో చూస్తూ మీరు కూడా కాసేపు ఆగి ఉంటే, మీ మనసు కూడా నెమ్మదిగా అయ్యి ఉంటే, అదే ఈ వీడియోకి నిజమైన సక్సెస్. ప్రయాణాలు ఎప్పుడు ముగియవు, ఒక దారి ముగిస్తే ఇంకొక ఆలోచన మొదలవుతుంది. ఈ ప్రయాణం కూడా అంతే. ఇదొక ఎండ్ కాదు,
ఇదొక గుర్తు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్ టు జగదీష్ జానీ ఫిలిమ్స్. జై హింద్.